జై మా కాళీ, జై శ్రీ మహాకాల్. ఈ రోజున అత్యంత ఉగ్రమైన శత్రుదండన విద్యను మీకు పరిచయం చేయబోతున్నాము. ఎవరైతే నిజంగా శత్రుబాధలతో సతమతమవుతున్నారో, శత్రువుల ద్వారా చేయబడిన ప్రయోగాల ద్వారా ఇబ్బంది పాల్పడుతున్నారో, నిజంగా శత్రుబాధలు ఎవరికైతే ఉన్నాయో అలాంటి వాళ్ళకి ఇదొక అద్భుతమైన ఫలితాన్ని అందించే విద్య. ఈ విద్య ద్వారా నిజంగా మీ పైన శత్రువు మాటి మాటికి క్షుద్ర పూజలు, చేతబడి ప్రయోగాలు చేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే మీరు మీ శత్రువు పైన ఈ శత్రుదండన విద్యను ప్రయోగం చేయవచ్చు. ఇది చాలా ఉగ్రమైన శత్రుదండన విద్య. ఎందుకంటే మహావిద్యలలో అత్యంత ఉగ్రమైన దేవి ధూమావతి యొక్క ప్రయోగం చాలా ఉగ్రంగా ఉంటుంది. అందుకనే చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకుని భావోద్వేగాలలో అనవసరమైన వ్యక్తిని కూడా, సంబంధం లేని వ్యక్తిని కూడా శత్రువు అని భావించి అలాంటి వారిపైన ప్రయోగాలు చేయకూడదు. ఈ యొక్క విద్యను నిజంగా మీకు శత్రువులు ఉన్నట్లయితే వారిపైన మాత్రమే ప్రయోగం అనేది చేయాలి. ఈ ప్రయోగం అనేది కేవలము 24 గంటలలో ప్రభావం అనేది చూపుతుంది. ఈ మంత్ర విద్యను ముందుగా సిద్ధి చేసుకునే విధానాన్ని తెలుసుకుందాము. సాధకుడు అమావాస్య రోజున ఈ అనుష్ఠానాన్ని ప్రారంభించాలి. ఇది 3 రోజుల అనుష్ఠానం ఉంటుంది. కేవలం 3 రోజుల్లోనే ఈ మంత్రాన్ని మీరు సిద్ధి చేసుకోవచ్చు. అమావాస్య రోజున రాత్రి 11 గంటల తర్వాత శ్మశానములో ఒక చాట మరియు 11 తెలుపు రంగు మిఠాయిలు, భస్మము, అలాగే తెలుపు రంగు పుష్పాలు, గంధం సువాసన కలిగిన అత్తరు, ఒక కొబ్బరికాయ, ఒక తెల్లబట్ట అనేది తీసుకోవాలి. తెలుపు రంగు గాజులు తీసుకోవాలి. వీటన్నింటినీ కూడా మీరు శ్మశానంలో దక్షిణం దిశ వైపున తిరిగి కూర్చొని ఆ స్థలంలో కాస్తంత గంగాజలము చల్లి ఆ చాట ఏదైతే ఉందో ఆ చాట ఆ శ్మశాన భూమి పైన పెట్టి ఆ పైన బట్టపరిచి చెప్పిన సామాగ్రి మొత్తం ఆ బట్టలో పెట్టి మూట కట్టి 2 అగరబత్తులను వెలిగించి ధూమావతి దేవి అమ్మవారి ఆవాహనం చేసి, అంటే మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని మీరు పెట్టే సామాగ్రిని స్వీకరించమని ప్రార్థించుకొని ఆ తరువాత ఈ అముఖ మంత్రాన్ని 21 సార్లు అక్కడ చదవాలి. చదివిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా మీరు మీ ఇంటికి రావాలి. ఈ మంత్రజపం చేసే సమయంలో మీరు తెల్ల హకీక్ మాలను వాడాలి లేదా రుద్రాక్ష మాలను వాడాలి. ఈ 2 మాత్రమే వాడాలి. మీ వస్త్రాలు తెలుపు రంగులో ఉండాలి. మీరు జపం చేసే సమయంలో కూడా మీ యొక్క శరీరానికి భస్మాన్ని లేపనంగా పూసుకోవాలి. కనీసం మీ నుదుటున మరియు మీ యొక్క చేతులకి, భుజాలకి భస్మాన్ని లేపనంగా పూసుకోవాలి. పవిత్రంగా ఉండి బ్రహ్మచర్యాన్ని పాటించి ధైర్యంగా ఉండి ఈ మంత్ర జపం చెయ్యాలి. మీరు ఈ సామాగ్రిని శ్మశానంలో పెట్టి జపం చేసే సమయంలో మీకు వృద్ధావస్థలో, అంటే ఒక 70-80 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ రూపం మీకు దర్శనమివ్వడం జరుగుతుంది. ఆ రూపం కూడా చాలా భయంకరంగా ఉండే అవకాశం ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళు, అలాగే బక్క చిక్కిపోయిన శరీరము, అలాగే ఆ యొక్క ఆకృతితో పాటు చుట్టుపక్కల నల్లటి కాకులు, ఇలాంటి వాతావరణంతో మీకు దేవి దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది.
జపం చేస్తున్న సమయంలో చిత్ర విచిత్రమైన అరుపులు, చుట్టుపక్కల కాకుల శబ్దాలు, అలాగే ఒక రకమైన అంధకారం, పొగ అనేది కమ్ముకుంటుంది. అంటే మీరు దేవిని ఆవాహనం చేసే సమయంలో కేవలం 21 సార్లు మాత్రమే అక్కడ జపం చేయాలి. కానీ ఆ సమయంలోనే మీకు ఇలాంటి అనుభవాలు కలుగుతాయి. భయపడకుండా నిర్భయంగా ఈ మంత్రజపం అనేది చెయ్యాలి. ఈ మంత్రజపం చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా సాధకుడు ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రమైన అవస్థలో పూజ గదిలో కాకుండా ఏకాంత గదిలో జపం చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీరు శ్మశానం నుంచి వచ్చిన తర్వాత పూజ గదికి వెళ్లకుండా ఒక ఏకాంత గదిలో, అంటే ఆ గదిలో మీరు తప్ప ఇంకెవరు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, మీరు శ్మశాన క్రియ సంపూర్ణం చేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఏదైనా ఏకాంత గదిలో కూర్చొని జపం చేయాలి. పూజ గదిలో చేయకూడదు. ఏకాంత గది ఏదైతే ఉంటుందో దాన్ని ఎంచుకొని ఆ గదిలో దక్షిణం దిశ వైపున తిరిగి తెలుపు రంగు గొంగళి ఆసనాన్ని పరుచుకొని తెలుపు రంగు వస్త్రాలు ధరించి భస్మాన్ని శరీరానికి లేపనం చేసుకుని మీ ఎదురుగా ఒక పీట మీద తెల్లబట్ట పరిచి ఆ తెల్లబట్ట పైన పిడికెడు తెల్ల నువ్వులు కుప్పలాగా వేసి దాని మీద ధూమావతి దేవి అమ్మవారి యంత్రాన్ని ప్రతిష్టాపన చేసి ఎదురుగా మట్టి దీపంలో తెల్ల ఆవాల నూనె వేసి లేదా తెల్ల నువ్వుల నూనె వేసి దీపాన్ని ప్రజ్వలితం చేయాలి. నైవేద్య రూపంలో తెలుపు రంగు మిఠాయిలను మీరు పీఠం మీద పెట్టవచ్చు. అలాగే మొదటి రోజు మరియు ఆఖరి రోజు, అంటే మొదటి రోజు మరియు మూడో రోజు ఒక్కొక్క కొబ్బరికాయ బలి సమర్పణ చేయాలి. ఇది కేవలం 3 రోజుల్లోనే ఫలితాన్నిచ్చే మంత్ర విద్య. ఈ మంత్రానుష్ఠానంలో మీ కలలో కొన్ని భయానక దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. భయంకరమైన వాతావరణం కూడా మీరు జపం చేస్తున్నప్పుడు మీకు అనుభూతి కలుగుతుంది.